ఈనాడు నన్ను చూస్తున్నారు, కానీ నా గత జీవితం 2006 మొదలుకొని చాలా సార్లు ఎక్కెక్కి ఇచ్చాను, అన్నిటి విడిచాను. నా తల్లిదండ్రులు, నా కుటుంబం, నా దేవుడిని పిలుపుని బట్టి చాలా శ్రమలను అనుభవించాను, చాలా కష్టాలు అనుభవించాను. కానీ దేవుడు నన్ను ప్రేమించాడు, నిజంగా నన్ను ప్రేమించాడు. దేవుడు నన్ను ప్రేమించాడని దేవుడు నన్ను ఇరుకులో ఉన్నటువంటి నా జీవితంలో విశాలతను కలగచేస్తా ఉన్నాడు. 2013 దేవుడు బిడ్డల 2019వ సంవత్సరం 2006 నుంచి 19వ సంవత్సరం వరకు దేవుడు చాలా మేలులు చేశాడు, చాలా సార్లు నన్ను కనికరించిన దేవుడు. దిక్కులేనటువంటి దారిద్ర్యాన్ని, దిక్కులేనటువంటి దీనస్థితిని నేను అనుభవించాను. అయినా కానీ ఎక్కడికి వెళ్ళి చెయ్యి చాపినటువంటి స్థితి దేవుడు నాకు ఇయ్యలేడు. ఎంత దీన స్థితిలో ఉన్నా, చాలా సార్లు అయితే కుటుంబంలో ఉన్న కష్టాలు ఇల్లు వెళ్ళకపోవడం చూసినప్పుడు ఎవరికి తెలియకుండా అయినా సరే తలగొడు చుట్టుకొని క్యారేజ్ కట్టుకొని సుధారణకి పోవాలనే ఆలోచన వచ్చింది. కానీ దేవుడు నాతో మాట్లాడింది తెలుసా, నువ్వు కూర్చొని ప్రార్థన చేయి. తట్టుకోలేక గజగజలాడిపోయాను. చిన్న సమస్యలు, అవమానాలు, నిందలు, కొన్ని సోషల్ యాక్టివిటీలు చేస్తున్న సందర్భాల్లో కూడా ఎంతమంది నిందించారు. ఎక్కడి నుంచో సంస్థల నుంచి, అమెరికా వాళ్ళ నుంచి డబ్బులు వస్తున్నాయని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రతి ఇంటికి వెళ్ళి కన్నీరు విడిచాను, కాళ్ళు పట్టుకొని ఏడ్చాను, పొరలాడాను. ఈరోజు చూసుకుంటుంటే అంతా పిచ్చోడిని, తిక్కలోని, పనికి వాళ్ళు ఆదరితండి. నిజంగా ఇంతమంది ముందు నిలబెట్టుకున్నా అంటే దేవుడు ఎంత గొప్పవాడు నాకు అర్థం. నేను ఏం పాపం చేశానని ఉద్యోగం చేసుకుని దేవుడు నమ్మకడం పాపమా. నా చుట్టూ ఉన్న వాళ్ళు, బంధువులు, స్నేహితులు చేస్తారా ఊర్లో పాడైపోతున్నా. జనం కోసమని నేను నా ప్రభువు సమర్పించుకోవడమే తప్ప ఎందుకంటే గొప్ప కార్యాలు చేసే నా దేవుడిని నేను ఏమీ లేనప్పుడే నా దేవుడు నా జీవితంలో గొప్ప కార్యాలు చేయగలని నేను నమ్మాను. ఏమీ లేనప్పుడే సైకిల్ మీద కొంచెంలో పోయి 5 రూపాయలు మిగిల్చుకుని నా పిల్లలకి అరటికాయలు తెచ్చి పెట్టాను. ఎన్ని కళ్ళ కనపడ్డా కానీ తినడానికి అవకాశాలు అయినటువంటి దినాలలో నా కళ్ళు మూసుకున్నాను. నా శరీరాన్ని నేను అదుపు చేసుకోవడానికి నా దేవుడు సహాయం చేశాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి దినం. మీకు అందరికీ మామూలు మీటింగ్లు చాలా చోట్ల చూస్తుంటారు, కానీ జీవితంలో సంస్థల మీద, వ్యక్తుల మీద ఆధారపడకుండా ప్రభు మీద ఆధారపడి కూలిపోయినటువంటి పాకల స్థలంలో పడి ఎన్ని దినాలు ఏడ్చావు. చాలా మంచిది. నాకు ఒక స్వార్థం, నిన్న రాత్రి చెప్పాను, నాకు ఒక స్వార్థం అన్నది. అదేందో తెలుసండి, నాకంటే చిన్నవాళ్ళు, నాకంటే తెలివిగల వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, నాకంటే గొప్ప వాళ్ళు కావాలని నేను ఎప్పుడూ కోరుకునేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాను. అందరిని ప్రేమించాలని, అందరి కొరకు సాధ్యమైనంత వరకు ప్రభు విషయమై ప్రయాసపడాలన్నదే నా ఆశ. దేవుని ప్రియులారా, చాలా మంచిది. నా ఆహ్వానాన్ని మన్నించి స్థలంలోకి వచ్చారు. దయచేసి రాత్రి గడిచిపోతుందని, నిద్ర విషయం కానీ ఆలస్యమవుతుందని కానీ మీరు దయచేసి నన్ను ప్రేమించి ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోదు. ప్రియులు పెద్దలు మన మధ్యలోకి రావటం అది సంతోషకరం. కాబట్టి
ఇంకా చాలా కార్యాలు నేను చేయాలని ఆశపడుతూ ఉన్నాను. నా కోసం ప్రార్థన చేయండి. నా దగ్గర ఏదీ లేదు, కానీ నా యేసయ్య నా దగ్గర ఉన్నాడు. నా యేసయ్య నాతో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా నా గుండెల్లో దేవుడు దాచినటువంటి అనాథల విషయం అయితే, వృద్ధుల విషయం అయితే, దిక్కు లేనటువంటి వాళ్ళ విషయం అయితే, ప్రభు నమ్ముకోకుండా లోకంలో నశించిపోయేటువంటి వాళ్ళ విషయం అయితే, కాళ్ళ మీద పడి పొరలాడటానికైనా కానీ సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే చొక్కాయింపు దెబ్బలు తింటానికైనా, రక్తం కార్చడానికైనా నా ప్రభు పిలిచాడు. కాబట్టి పిలుపు ఉంది, దర్శనం ఉంది. దేవుడు అభిషేకించి పంపించాడు కాబట్టి, దేవుడు మాట్లాడుతాడు కాబట్టి 1,00,000 మంది ఎదురొచ్చిన నా ప్రభు యొక్క పరిచర్యను ఆపేటువంటి పరిస్థితి ఉండదు. దేవుని ప్రియులారా, కాబట్టి ఇదంతా కూడా సంఘము చాలా కొద్ది సంఘమైనా చక్కగా సహకరించినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మరి ఇంటికంటే ముందుగా మందిరాన్ని కట్టాము. అసలు ఇల్లు అయితే ఆలోచనలోనే లేదు, దాన్ని అసలే లెక్క చేయలేదు. ఏదో ఒక రకంగా అయిపోద్దులు అని చెప్పేసి దాని విషయమై దేవుని బిడ్డలారా, సంఘస్థులు ఎంత కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు, పనిచేశారు. ఇప్పటి వరకు కూడా ఎన్నో మంచి కార్యాలు చేయడానికి సంఘము చక్కటి ఆదరణ బలమనిస్తూ ఉన్నది. నా వల్ల ఏమి కాదు, నేను ఒట్టివాడిని, మట్టివాడిని. మీ అందరి ముందు దేని దరిద్రుని కనుక ప్రభు కృప, ప్రభు యొక్క దయ మరి నా మీద, ఈ సంఘం మీద ఇంకా ఉండి ఇంకా అద్భుతమైన కార్యాలు జరిగినట్లుగా నా కోసం, సంఘం కోసం ప్రార్థించాలని మనం చేస్తా ఉన్నాను. మరి అలాగే తల్లిదండ్రులు, కుమారుడు, కుమార్తె విషయమే కూడా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. చాలా మంచిది. ఈ సమయంలో దేవుని ప్రియులారా, మరి మన మధ్యలోనికి దైవ సేవకులు వచ్చారు. వారిని దయచేసి మనం అందరం కూడా ప్రేమతో చప్పట్లు కొడుతూ స్టేజ్ మీదకి ఆహ్వానించడం. దైవ సేవకులు గుంటూరు నుంచి వచ్చినటువంటి రామారావు గారు, వారి మన మధ్యలోకి వచ్చి